ప్రజలు ఎలా సంపాదిస్తారు అనే ఈ వీడియోకు స్వాగతం. ప్రజలు సంపాదించే వివిధ మార్గాల గురించి ఈ వీడియో మీకు ఒక స్పష్టమైన చిత్రాన్ని, అవగాహనను ఇస్తుంది. వేరొకరి వద్ద పని చేయడం ద్వారా, స్వతంత్రంగా పని చేయడం ద్వారా లేదా ఈ రెండింటినీ కలపడం ద్వారా ఎలా సంపాదిస్తారో తెలియజేస్తుంది. ప్రజలు తమ ఆదాయాన్ని సృష్టించుకోగల వివిధ పద్ధతులను మనం కనుగొందాం. మీరు మీ కోర్సును పూర్తి చేయబోతున్న తరుణంలో మీ ఆలోచనలు ఏమిటి? మీరు మీ తదుపరి అడుగుల కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉండవచ్చు లేదా పని ప్రపంచం గురించి కేవలం ఉత్సుకతతో, కుతూహలంగా ఉండవచ్చు. ఈ వీడియోలో ప్రజలు పని చేయడానికి మరియు సంపాదించడానికి వివిధ మార్గాలను ఎలా కనుగొంటారో మీరు అన్వేషిస్తారు, తెలుసుకుంటారు. నిజ జీవితంలో ప్రజలు డబ్బు సంపాదించే అనేక మార్గాలను అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. తద్వారా మీరు మీ స్వంత మార్గాన్ని ఊహించుకోవచ్చు. రోజువారీ ఉద్యోగాలు మరియు చిన్న చిన్న నైపుణ్యాలు జీవితాన్ని ఎలా నడిపిస్తాయో, మరియు మీరు కూడా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎలా ప్రారంభించవచ్చో మీరు నేర్చుకుంటారు. కోర్సు తర్వాత మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించడానికి ఇది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అది ఒక ఉద్యోగం కావచ్చు, స్వంత పని కావచ్చు లేదా కొత్తదనం ఏదైనా నేర్చుకోవడం కావచ్చు. మీ చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించండి. ప్రజలు జీవనోపాధి కోసం పనిచేస్తారు. కొందరు ఆఫీసులు, పాఠశాలలు మరియు ఫ్యాక్టరీల వంటి సంస్థలలో పనిచేస్తారు. మరికొందరు బేకర్లు, టెక్నీషియన్లు లేదా క్లౌడ్ కిచెన్ యజమానులుగా మరియు ఇంకా ఎందరో స్వతంత్రంగా పనిచేస్తారు. ఒక వ్యక్తి బోధిస్తాడు, మరొకరు రిపేర్ చేస్తారు, ఒకరు కస్టమర్లకు సేవలు అందిస్తారు మరియు ఇంకొకరు సప్లైలను నిర్వహిస్తారు. విధులు వేరువేరుగా ఉన్నప్పటికీ, ప్రతి శ్రమ రోజువారీ జీవితానికి అండగా నిలుస్తుంది. పని అనేది ఏదైనా సంస్థల లోపల జరగవచ్చు లేదా స్వతంత్ర ఏర్పాట్లలో జరగవచ్చు. వ్యత్యాసాలను, తేడాలను సులభంగా చూసి తెలుసుకోవడం కోసం మీరు ఈ రెండు పద్ధతుల ప్యాటర్న్స్ గురించి స్పష్టంగా నేర్చుకుంటారు. ప్రజలు ఉద్యోగాల ద్వారా, సొంత పనుల ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా సంపాదిస్తారని అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. ఇతరుల కోసం పనిచేయడం మరియు మీ కోసం మీరు పనిచేయడం అనే ఈ రెండు ప్రధాన విధానాలను అర్థం చేసుకోవడం వల్ల అవకాశాలను కోల్పోకుండా వాటిని గుర్తించడానికి మీకు సహాయపడుతుంది. కొందరు ఉద్యోగాలలో ఉండే స్థిరత్వాన్ని మరియు కలిసి పనిచేసే విధానాన్ని ఇష్టపడతారు. మరికొందరు సొంత పనిలో ఉండే స్వతంత్రతను కోరుకుంటారు. ఒక స్పష్టమైన అవగాహన ఉంటే, మీ ప్రస్తుత నైపుణ్యాలు మరియు ఆసక్తులు ఎక్కడ సరిపోతాయో తెలుసుకోవడం సులువవుతుంది. తర్వాత ఈ విధానాలను మన దైనందిన జీవితంతో ముడిపెట్టి చూద్దాం. ఒక్క క్షణం ఆగి, మీ చుట్టూ ఉన్నవారు, అంటే మీ బంధువులు, పొరుగువారు లేదా స్నేహితులు ఎలా సంపాదిస్తున్నారో ఆలోచించండి. ఒక ఉపాధ్యాయుడు పాఠశాల కాలపట్టికను, టైం టేబుల్ అనుసరిస్తాడు. ఒక దర్జీ స్వతంత్రంగా ఒక విభాగాన్ని నడుపుతాడు. ఒక దుకాణ సహాయకుడు ఒక బృందంతో, టీంతో కలిసి వినియోగదారులకు సేవలు అందిస్తాడు. ఈ విభిన్న పని ఏర్పాట్లు మన దైనందిన జీవితంలో సర్వసాధారణం మరియు సులభంగా గమనించదగినవి. ఈ ఏర్పాట్లను పేర్లతో పిలవడం మరియు గమనించడం ద్వారా పని విధానాలు మరింత స్పష్టంగా మరియు సులభంగా గుర్తించగలిగేలా మారుతాయి. రాబోయే కొన్ని నిమిషాల్లో మేము ఈ రెండు ప్రధాన విధానాలను చాలా సరళంగా నిర్వచిస్తాము, తద్వారా మీరు వాటిని త్వరగా గుర్తించగలరు. చాలా పనులు రెండు విస్తృతమైన విధానాలలో సరిపోతాయి. మొదటిది, ఇతరుల కోసం పనిచేయడం. ఇందులో మీరు ఒక బృందంతో కలిసి ఒకే లక్ష్యాలను పంచుకుంటారు, ప్రక్రియలను అనుసరిస్తారు మరియు జీతాన్ని అందుకుంటారు. రెండవది, మీ స్వంతంగా పనిచేయడం. ఇందులో మీరే సేవను ప్లాన్ చేసుకుంటారు, ధరలను నిర్ణయిస్తారు మరియు కస్టమర్ల నుండి సంపాదిస్తారు. ఈ రెండు విధానాలు కూడా ఉపయోగకరమైనవే మరియు ప్రతిచోటా కనిపిస్తాయి. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం వల్ల దినచర్యలు, నిర్ణయాలు మరియు నష్టభయాలు ఎందుకు ఒకేలా ఉండవో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు వీటిని మన చుట్టూ స్పష్టంగా గుర్తిద్దాం. దగ్గరగా గమనించండి, మీరు ఈ రెండింటినీ చూస్తారు. ఉద్యోగాలు కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులు, కర్మాగారాలు, రిటైల్ దుకాణాలలో కనిపిస్తాయి. స్వంత పని రిపేర్ కౌంటర్లు, టైలరింగ్ యూనిట్లు, ఇంటి వంటశాలలు, సెలూన్లు, స్వతంత్ర వాహనాలు, చిన్న పొలాలలో కనిపిస్తుంది. మీరు ఈ రెండు పని విధానాలకు పేర్లు పెట్టి గుర్తించినప్పుడు వాటిని గుర్తించడం చాలా సులభం అవుతుంది.
ఆ ప్రణాళికను, మ్యాప్ను మనస్సులో ఉంచుకుని, ఇప్పుడు మనం చిన్న, ఆచరణాత్మక కథల ద్వారా ప్రతి మార్గాన్ని అన్వేషిస్తాం. ఈ విధానాలకు ఒక రూపం ఇద్దాం. మనం ఫరిదా మరియు మనోజ్ల కథలను తెలుసుకుందాం. ఫరిదా ఒక నివాస ప్రాంతంలో ఉన్న క్లినిక్లో పనిచేస్తుండగా, మనోజ్ తన స్వంత మొబైల్ రిపేర్ సర్వీస్ను నడుపుతున్నాడు. వారి దినచర్యల ద్వారా, అంటే వారు సమయాన్ని ఎలా మేనేజ్ చేస్తారు, ప్రజలతో ఎలా మాట్లాడతారు మరియు బాధ్యతలను ఎలా నిర్వహిస్తారు అనే వాటి ద్వారా, ప్రతి మార్గానికి నిజంగా ఏమీ అవసరమో మీరు చూస్తారు. మనం మొదట ఫరిదా దినచర్యతో ప్రారంభిద్దాం. ఫరిదా ఒక క్లినిక్ యొక్క ఫ్రంట్ డెస్క్ వద్ద పనిచేస్తుంది. ఆమె రోగులను స్వాగతిస్తుంది, అపాయింట్మెంట్లను నిర్వహిస్తుంది, రికార్డులను ఖచ్చితంగా ఉంచుతుంది మరియు పని సజావుగా సాగడానికి డాక్టర్కు సహాయం చేస్తుంది. ఆమె పాత్రకు శ్రద్ధ, జ్ఞాపకశక్తి మరియు ఓపిక అవసరం. ఈ రోజువారీ పనులు క్లినిక్ క్రమబద్ధంగా మరియు స్నేహపూర్వకంగా ఉండటానికి సహాయపడతాయి. ఉద్యోగాలు రోజువారీ పనుల ద్వారా నేర్పుతాయి. షెడ్యూళ్లను అనుసరించడం, కస్టమర్లకు సేవలు అందించడం, రికార్డులను నిర్వహించడం, లక్ష్యాలను చేరుకోవడం. స్పష్టంగా మాట్లాడటం మరియు చిన్న సమస్యలను పరిష్కరించడం ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ అలవాట్లు సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ అవి భవిష్యత్తులో మీరు ఉన్నత బాధ్యతలను స్వీకరించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. ఉద్యోగాలు సవాలుతో కూడుకున్నవిగా ఉండవచ్చు, నిర్దేశిత సమయాలు, నిర్ణీత పని గంటలు, పురోగతిని పర్యవేక్షించే పై అధికారులు మరియు చేరుకోవాల్సిన లక్ష్యాలు ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా ఉంటూ, స్పష్టంగా మాట్లాడే వ్యక్తులు తమ పనిని మెరుగ్గా నిర్వహించగలరు. ఒత్తిడితో కూడిన రోజుల్లో మీరు ప్రశాంతంగా మరియు నిజాయితీగా ఉన్నప్పుడు, ఆ ఒత్తిడిని ఒక అభ్యాసంగా మార్చుకుంటారు. ఆ అలవాటు నమ్మకాన్ని మరియు ఎదుగుదలను పెంపొందిస్తుంది. బృంద కృషి, టీంవర్క్, స్పష్టమైన బాధ్యతలు మరియు నిర్ణీత ఆదాయాన్ని ఇష్టపడే వ్యక్తులకు ఉద్యోగాలు సరిపోతాయి. మీరు మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే, ప్రక్రియలను సులభంగా అనుసరిస్తే మరియు నష్టభయం కంటే భద్రతకే ప్రాధాన్యత ఇస్తే, ఒక ఉద్యోగం మీ ప్రస్తుత లక్ష్యాలకు సరిపోవచ్చు మరియు ఈ మార్గం మీకు సంతృప్తికరంగా, లాభదాయకంగా అనిపించవచ్చు. స్వంత పనిని నమ్మే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. స్వంత పని అంటే మీ స్వంత సేవను మీరే ప్లాన్ చేసుకోవడం మరియు అందించడం. ఏమి ఆఫర్ చేయాలో, అందించాలో మీరే నిర్ణయించుకుంటారు, ధరలను స్థిరపరుస్తారు మరియు నేరుగా కస్టమర్లను సంతృప్తిపరుస్తారు. ఇది స్వేచ్ఛను ఇస్తుంది, కానీ ఫలితాలు మరియు నాణ్యత పట్ల పూర్తి బాధ్యతను కూడా కలిగి ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి, మనం స్వయం ఉపాధి ద్వారా సంపాదిస్తున్న మనోజ్ వైపు వెళ్దాం. అతను తన స్వంతంగా నేర్చుకుని, పెంపొందించుకున్న నైపుణ్యాలను ఉపయోగించి బస్టాండ్ సమీపంలో మొబైల్ ఫోన్లను రిపేర్ చేస్తాడు. కొన్ని సాధనాలతో ప్రారంభించి, కస్టమర్లు అతని సేవను నమ్మేంత వరకు అతను సాధన చేశాడు. ఇప్పుడు అతను ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు మరియు స్థిరమైన, నమ్మకమైన పని ద్వారా సంపాదిస్తున్నాడు. ప్రతిరోజూ మనోజ్కు కొత్త పాఠాలను నేర్పుతుంది. అతను రిపేర్లను ప్లాన్ చేస్తాడు, పేమెంట్లను, చెల్లింపులను నోట్ చేసుకుంటాడు మరియు కస్టమర్లను మర్యాదగా చూస్తాడు. మాట నిలబెట్టుకోవడం ద్వారా మరియు మెరుగైన సాధనాల, టూల్స్ కోసం డబ్బు ఆదా చేయడం ద్వారా అతను క్రమశిక్షణను మరియు నిజాయితీని నేర్చుకున్నాడు. ఇవే గుణాలు ఏ రకమైన పనిలోనైనా సహాయపడతాయి. స్వంత పని అనేది స్వతంత్రతను మరియు సమస్యలను పరిష్కరించడాన్ని ఇష్టపడే వ్యక్తులను ఆకర్షిస్తుంది. మనోజ్ లాంటి వ్యక్తులు తమ సమయాన్ని మరియు నైపుణ్యాలను ఎలా ఉపయోగించాలో స్వయంగా నిర్ణయించుకుంటారు. కానీ విజయం అనేది ఇప్పటికీ క్రమశిక్షణ మరియు కస్టమర్ల నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, చక్కగా సేవలు అందించేవారు స్వేచ్ఛను ఎదుగుదలగా మారుస్తారు. స్వంత పనులు చేసుకునేవారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఆదాయం నెలనెలా మారుతూ ఉంటుంది. మంచి రోజుల్లో డబ్బు ఆదా చేయడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు కస్టమర్లతో నిజాయితీగా మాట్లాడటం అనేవి పనిని స్థిరంగా ఉంచుతాయి. నిజాయితీ మరియు గౌరవప్రదమైన మాటలు ఒకసారి కొనేవారిని కూడా క్రమబద్ధమైన, రెగ్యులర్ కస్టమర్లుగా మారుస్తాయి. చక్కగా పనులను క్రమబద్ధీకరించుకునే మరియు బాధ్యతను తీసుకునే వారికి స్వంత పని సరిగ్గా సరిపోతుంది. మీరు సమయాన్ని మేనేజ్ చేసుకోగలిగితే, డబ్బును నిర్వహించగలిగితే మరియు కస్టమర్ల అభిప్రాయాల, ఫీడ్బ్యాక్ నుండి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోగలిగితే,
ఈ మార్గం మీ సామర్థ్యాలకు సరితూగుతుంది. మనం ఈ రెండు మార్గాలను పోల్చి చూద్దాం. ఉద్యోగాలలో క్రమబద్ధమైన జీతం, బృంద కృషి మరియు నిర్ణీత గంటలు ఉంటాయి. మరోవైపు, స్వంత పని అనుకూలమైన సమయాన్ని మరియు పూర్తి బాధ్యతను అందిస్తుంది. రెండింటికీ నిజాయితీ మరియు నేర్చుకోవడం అవసరం. ప్రస్తుతం మీకు ఏది బాగా సరిపోతుందో దానిని ఎంచుకోండి. ప్రతి మార్గానికి నిజాయితీ, నైపుణ్యం మరియు శ్రమ అవసరం. సరైన ఎంపిక అనేది ఈ రోజు మీ జీవితానికి ఏది సరిపోతుందో అదే. మీరు తర్వాత ఎప్పుడైనా మారవచ్చు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ, కొన్ని అలవాట్లు ఎప్పటికీ విఫలం కావు. ప్రతి రకమైన పనిలోనూ శ్రమ, నిజాయితీగా ఉండటం, ఇతరులను గౌరవించడం మరియు ముందస్తు ప్రణాళిక వేసుకోవడం. చిన్న మరియు స్థిరమైన అడుగులు శాశ్వతమైన విజయాన్ని అందిస్తాయి. మీరు ఇప్పటికే ఏ పనిని చక్కగా చేయగలరో ఒకసారి చూడండి. ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి. మీ బలాలు, కుటుంబ అవసరాలు మరియు ఆలు ఏమిటి? మీకు ఇప్పటికే ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి? మీకు బృందకృషి ఇష్టమా లేదా స్వతంత్రంగా పనిచేయడం ఇష్టమా? మీరు స్థిరమైన నిబంధనలను ఇష్టపడతారా లేదా అనుకూలమైన సమయాన్ని కోరుకుంటారా? ఈ రోజు మీకు ఏది సరిపోతుందో దాంతో ప్రారంభించండి. మీరు ఎదిగిన తర్వాత ఎప్పుడైనా మరొక దానికి మారవచ్చు. మీ చుట్టూ పనిచేసే వ్యక్తులను గమనించండి. వారి పని సజావుగా సాగడానికి ఏమి తోడ్పడుతుందో గమనించండి. మీరు కలుసుకునే ప్రతి వ్యక్తి, మీరు ఒక నిర్ణయానికి రావడానికి సహాయపడే ఒక చిన్న పాఠాన్ని నేర్పగలరు. వారి అలవాట్లు మీకు ఉపయోగకరమైన పాఠాలను అందించగలవు. మనం ముగించే ముందు, ఆలోచించడానికి ఒక క్షణం ఆగండి. ఈ రోజు మీకు ఏ మార్గం మరింత దగ్గరగా అనిపిస్తోంది? ఇతరుల కోసం పని చేయడమా లేదా మీ స్వంతంగా పని చేయడమా? మీరు ఇప్పటి నుండి ఏ నైపుణ్యాలను సాధన చేయడం ప్రారంభించవచ్చు? అక్కడ మీరు బాగా రాణించడానికి ఏ అలవాట్లు సహాయపడతాయి? మీరు చేరుకోవాలనుకునే స్థానానికి చేరుకోవడంలో సహాయపడటానికి ఈ 3 సరళమైన ప్రశ్నలకు మీ సమాధానాలను రాసుకోండి. మనం ఏమి నేర్చుకున్నామో ఒకసారి గుర్తుచేసుకుందాం. ప్రజలు ఉద్యోగాల ద్వారా మరియు స్వంత పని ద్వారా ఎలా సంపాదిస్తారో మనం చూశాం. రెండింటికీ శ్రమ మరియు నిజాయితీ అవసరం. మీ కోసం అవకాశాలను గుర్తించడానికి ఈ అవగాహనను ఉపయోగించుకోండి. మరియు గుర్తుంచుకోండి, ప్రతి రకమైన పని విలువను కలిగి ఉంటుంది. మీరు ఎలా గమనిస్తారు, నేర్చుకుంటారు మరియు సాధన ద్వారా ఎలా ఎదుగుతారు అనేదే నిజంగా ముఖ్యం. మీరు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నప్పుడు, మీరు అర్థం చేసుకున్న మరియు అనుభవించిన వాటి ఆధారంగా మీకు సరైనదిగా అనిపించే మార్గాన్ని ఎంచుకోండి. గుర్తుంచుకోండి, ఈ రోజు మీరు పెట్టే ప్రతి చిన్న శ్రమ కూడా రేపు మీరు అడుగుపెట్టబోయే అవకాశాలను నిర్మిస్తుంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. నిరంతరం నేర్చుకుంటూ ఉండండి మరియు అన్వేషిస్తూనే ఉండండి.